నిద్రపోయాడు. అంటే దీన్ని బట్టి మీరు చెప్పండి, మనం నిద్రపోతా ఉంటే ఏమవుతుంది మన కుటుంబాల్లోకి? అక్క, ప్రపంచంలో ఎవడికి ఎక్కడ పట్టని నిద్ర మందానికి రాగానే పట్టుద్ది. ఏం పుట్టుద్దేమో నాకు అర్థం కాదు. ఏమండి, ప్రపంచంలో అన్ని చోట్ల బాగానే ఉంటుంది, ఎడకి రాగానే నిద్ర పట్టబడ్డాక నాకు అర్థం కాదు. దేవుడి మందిరం వచ్చి రాగటంగా మధ్యాకాశానికి అంటే వెళ్ళిపోతారు. ఎక్కడే 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 ఉన్నానయ్యా, ఎక్కడే ఉన్నాయి ఏడ అసలు ఎందుకు వచ్చింది నిద్ర? అమ్మా, ప్రపంచం అక్కడ కుగ్లర్ హాస్పిటల్ ఒకటి ఉందండి మన గుంటూరులో. అక్కడ పాద్రి గారు ఒక ఆయన అర్ధరాత్రి వాక్యం చెప్పేసి ఇంటికి వచ్చారు. అక్కడ కాంపౌండ్లోకి వస్తే అక్కడ సందర్భంలో డాక్టర్ గారు, అక్కడ కుగ్లర్ హాస్పిటల్ డాక్టర్ గారు రౌండ్స్ తిరుగుతూ రాత్రి 1 గంట టైంలో గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నాడు. ఈ పాస్టర్ గారికి అర్థం కాక, డాక్టర్ గారు అండి టైం ఎంత అయింది, ఈ టైంలో మీరేంటి ఇక్కడ తిరుగుతున్నారు ఏంటంటే, ఏం చెబుతామండి పాస్టర్ గారు, ఆ పిల్లలకంటే 200 హార్స్ పవర్ బైకులు కొనిచ్చారండి. 17 సంవత్సరాలు 18 సంవత్సరాల పిల్లలకండి 200 హార్స్ పవర్ బైకులు ఇచ్చి రాలేము. రుయ్ 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 అనుకోండి, వెళ్ళటం కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవడం, కట్లు వేయించుకోవడం. ఇదిగో వాళ్ళందరూ కట్లు వేసిన ఎన్ని మొత్తిండేషన్ చేసినా కానీ ఆ దెబ్బలకు అరుపులు కేకలు, వాళ్ళ నిద్రబాటలా నన్ను నిద్రబాటనిట్లేదండి. ఏమి ఇచ్చారు అర్థం కాక ఇలా గ్రౌండ్లో తిరుగుతున్నానండి అని అంటే, పాస్టర్ గారు ఒక మంచి ఐడియా ఇచ్చారండి. నువ్వు ఎన్ని మొత్తిండేషన్ చేసినావో చూసావో కానీ ఒక పని చేయండి, ఈ చేతులు కాళ్ళు రిపులు అందరికి నిద్రపట్టాలి. ఒకటే మార్గం, అందరికి పరిశుద్ధ బైబిల్ కానీ ఇచ్చి చదవమని, దెబ్బకు నిద్రపోతాను. కావాలంటే మీకు టెస్ట్ చేసుకోండి. మీకు ఎప్పుడన్నా కనుక నిద్ర పట్టకపోతే నిద్ర మాత్రం అయ్యొద్దు. మీకు ఎప్పుడు నిద్ర పట్టకపోయినా మీరు ఏ ఇండేషన్ చేసుకోవద్దండి. ఒకటే మార్గం, కరెక్ట్గా నిద్ర పట్టప్పుడు తీసి బైబిల్ చదవండి. ఆది అందు దేవుడు భూమి ఇక జీవితాంతం ఆది అందు దేవుడు, ఆది అందు దేవుడు, ఆది అందు దేవుడు, ఆది కాలం కదలదు. అర్థం కాల? ఇక జీవితాన్ని చదివి కాడే ఉంటుంది, అక్కడ నిద్రపడదు. మనం అనుకున్నాము అది పాత నిబంధన కాదు, కొత్త నిబంధన బాగా ఉంటుందంట, ఇది బాగా ఇది మొదలు పెడతారు సంవత్సరం అయినాక. ఏమండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం తీసుకోండి. ఇక్కడ అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకు యాకోబు కానీ యాకోబు యోధాను ఈ మగోడు గంట పెట్టరా అనుకుంటూ ఊరుకొచ్చాడు. మరి అక్కడంతా మగోడు గండి కానీ రాసింది కదండి. ఏమండి, ఇక జీవితంలో అసలు బైబిల్ గల దగ్గరికి వెళ్ళంగానే పుట్టుది ఏంటిది? నాకు మాట తినండి, నిద్ర లోక సంబంధమైన నిద్రపోండి తప్పు లేదండి, దేవుడి చేతమైన శరీర సంబంధమైన నిద్రపోండి తప్పు లేదు. కానీ ఆత్మ సంబంధమైన నిద్ర ఉందే, ఆత్మీయ జీవితంలో కనుక నువ్వు నిద్రపోతే కుటుంబ వ్యవస్థలు పురుగులు రచ్చినట్టాయి. చూస్తారు ఎలాగో కాలం కానీ కాలం సమయం కానీ సమయంలో నువ్వు నిద్రపోతే మీరు అనుకోవచ్చు అయినా ఏమన్నా